బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అంతేకాదు కంచె గచ్చిబౌలి భూములపై మరో 2 పిటిషన్లు దాఖలైనట్లు సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం ఆపాలని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చెట్లు కొట్టివేయడం ఈ రోజు వరకు ఆపాలని హైకోర్టు స్టే కూడా విధించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో నేడు రేవంత్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో అన్ని పిటిషన్లు కలిపి కాసేపట్లో విచారించనుంది హైకోర్టు. ఇప్పటికే హెచ్సియు భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. రైట్, ఇక కంచె గచ్చిబౌలి భూములపై అయితే నేడు హైకోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పటికే ఇటు కంచె గచ్చిబౌలి భూములపై అయితే మరో 2 పిటిషన్లు దాఖలైనట్టుగా తెలుస్తుంది. అసలు ఆ పిటిషన్ లో ఏమని పేర్కొంది, అప్డేట్స్ ఏంటి? శాలిని, కంచెగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిని త్వరలోనే వేలవేయబోతున్నటువంటి విషయం గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా విద్యార్థులందరూ దీనిని వ్యతిరేకించారు. దాదాపు 5 రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. ఆందోళనలు జరగటమే కాదు, విద్యార్థులు పిటిషన్లు వేశారు. విద్యార్థులతో పాటు పలువురు రిటైర్డ్ ఆఫీసర్స్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా. వీరితో పాటు వటా ఫౌండేషన్ వీరు కూడా పిటిషన్లు దాఖలు చేసి ఇమ్మీడియట్ గా ఈ వేలాన్ని ఆపాలి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కరెక్ట్ కాదు, ఆ భూములను హెచ్సియుకి కేటాయించాలనేది వారు చేసినటువంటి డిమాండ్. సో ఈ డిమాండ్కు సంబంధించి ప్రభుత్వం మొదట వాదనలు కొనసాగించింది. ఇటు పిటిషన్ ఎవరైతే పిటిషన్లు వేసినటువంటి పిటిషనర్ నుంచి న్యాయవాదులు తమ యొక్క వాదనలు వినిపించారు. అందులో ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్స్ నిరంజన్ రెడ్డి, మరోవైపు కె రవిచందర్, వీళ్ళిద్దరూ తమ యొక్క వాదనలు వినిపించారు. ఈ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఏదైతే ఈ కంచెగచ్చిబౌలి పరిధిలోని 400 ఎకరాలను చదును చేస్తుందో, ఈ చదును చేస్తున్నటువంటి వ్యవహారం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్ ని ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్కి ఉపయోగించాలంటే మాత్రం దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కమిటీని ఏర్పాటు చేసి కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే తర్వాత తదుపరి స్టెప్ అనేది వేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ప్రభుత్వం ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగింది. వందలాది జేసీబీలను తీసుకొచ్చి వితిన్ డేస్లోనే 300 ఎకరాలకు పైగానే ఇప్పటికే మొత్తం చదును చేయడం కూడా పూర్తిగా వస్తుంది. దీన్ని ఇమ్మీడియట్గా ఆపివేయాలి. మరోవైపున విద్యార్థులు దీని మీద ఆందోళన చేస్తుంటే విద్యార్థుల యొక్క ఆందోళనలను పట్టించుకోకుండా కంచెగచ్చిబౌలిలో జరుగుతున్నటువంటి జేసీబీల వర్క్ను ఆపే ప్రయత్నం చేసిన వారి మీద లాఠీ చార్జీలు చేశారంటూ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎవిడెన్స్ను హైకోర్టు దగ్గర ఉంచారు ఎవరైతే పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్స్. సో దీన్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలనేది వినిపించినటువంటి వాదనలు. ఇక మరోవైపు ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టాండ్స్ తరపున అడ్వకేట్ జనరల్స్ వారి యొక్క వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత ప్రభుత్వం మొదట విచారణను మరొక తేదీకి వాయిదా వేసి రెండవసారి విచారణలో భాగంగా కూడా ఎప్పుడైతే విచారణలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం అప్పటికే ఓవరాల్ గా ఒక తీర్పును రిజర్వ్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఎటువంటి కార్యకలాపాలు తుది తీర్పు వచ్చేంత వరకు కూడా చేయడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం జేసీబీలతో పని చేయిస్తూనే ఉంది. దీన్ని ఇమ్మీడియట్ గా ఆపాలి, కోర్టు ఆర్డర్స్ కూడా ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అనేటువంటి విషయాన్ని ఎవిడెన్స్ తో అక్కడ జరిగినటువంటి పనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ వీడియో క్లిప్స్, ఆడియో క్లిప్స్ అన్నిటిని కూడా ఆ న్యాయస్థానం ముందు సబ్మిట్ చేయడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం మీద హైకోర్టు కొంత కన్నెర్ర చేసింది. ప్రభుత్వం ఎందుకు పనులను తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఆపాలని తెలియజేసిన తర్వాత కూడా ఎందుకు కంటిన్యూ చేసింది అనే దానికి సంబంధించి ఒక కౌంటర్ను దాఖలు చేయాలి. అలాగే తుది తీర్పును 7వ తారీఖు అంటే నేటికి వాయిదా వేస్తున్నట్లు కూడా గతంలోని తీర్పు చెప్పింది. దానికి తదనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం తాము చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి కంచెగచ్చిబౌలిలోని ఈ 25వ సర్వే నెంబర్లో ఉన్న 400 ఎకరాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యకలాపాలకు అలాగే కోర్టు ఆర్డర్స్ ను కూడా పట్టించుకోలేదన్నటువంటి విషయాలన్నిటికి సంబంధించి కూడా ఒక కౌంటర్ను దాఖలు చేయాలని చెప్పిన తర్వాత ఇవాళ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. అలాగే
పిటిషన్ అనేది మరొకసారి విచారణకు రాబోతోంది. మరి ఏ రకమైనటువంటి తీర్పు అనేది ఇవాళ ఈ కంచిగచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏ రకంగా రాబోతున్నటువంటి ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. మరోవైపున ఈ కేసుకు సంబంధించి 16వ తారీఖున సుప్రీంకోర్టులో సైతం పలు పిటిషన్లు వచ్చిన తర్వాత ఈ పిటిషన్లన్నింటినీ సుమోటోగా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేస్తూ ఉంది. ఈ విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు హైకోర్టు చేస్తున్నటువంటి హైకోర్టులో నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వాదనలను ఏమాత్రం ఆపే ప్రసక్తి లేదు. అవి కంటిన్యూ అవుతున్నటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చేస్తున్నటువంటి విషయాలు యొక్క వాదనల మీద తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇవాళ కోర్టు ఎటువంటి తీర్పు చెప్తోంది అనేటువంటి ఒక సస్పెన్స్ ఏర్పడింది. మరోవైపున విద్యార్థులు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు. వాళ్ళతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ప్రొఫెసర్స్ విద్యార్థులతో మీనాక్షి నటరాజన్ యొక్క భేటీ అనేది కంప్లీట్ అయిన సందర్భంలోనే అక్కడ కూడా ఖచ్చితంగా హెచ్సియుకి మాత్రమే ఈ 400 ఎకరాల భూములు చెందాలి తప్ప ప్రభుత్వం వేలం వేయడానికి ఎటువంటి ఒప్పుకునేది లేదు. దయచేసి ఆ భూములను తమకేకే హెచ్సియుకి మాత్రమే కేటాయించండి అనేది అక్కడ భేటీలో పాల్గొన్నటువంటి హెచ్సియు విద్యార్థులు అలాగే అధ్యాపకులు వాళ్ళందరూ కూడా మీనాక్షి నటరాజన్ కు తెలియజేశారు. సో ఈ వ్యవహారం అంతా ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ 2:30 ఈ కేసు ఈ అంశం అనేది విచారణకు రాబోతోంది. కాబట్టి మరి కోర్టు ఎటువంటి తీర్పు చెప్పబోతుందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. శాలిని, విద్యార్థుల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు? హెచ్సియు విద్యార్థులు ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నారు. మొదటి నుంచి కూడా తమ యొక్క వాదన ఒకటే వినిపిస్తూ ఉన్నారు. హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూములు కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇది పూర్తిగా ప్రభుత్వానికి చెందినవే. కానీ అక్కడ బయోడైవర్సిటీని గుర్తుపెట్టుకుని దాదాపు 850 ఎకరాలుగా ఉన్నటువంటి ల్యాండ్స్ లో నుంచి 400 ఎకరాలు ఇతర యాక్టివిటీ అంటే ఒక కమర్షియల్ క్యారిడర్ గా ఏర్పాటు చేస్తూ ఇతర ప్రైవేటు వ్యక్తులకు వాటిని వేలం వేసి ఇవ్వబోతున్నటువంటి వార్త వచ్చిన తరువాత ఎప్పుడైతే జేసీబీలను తీసుకొచ్చి లోపల పనులు చేయించినటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టారో అప్పటి నుంచే దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు తెలియజేసినటువంటి విషయం ఒకటే ఉంది. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పగించొద్దు. ఉన్న భూములను యథాతథంగా ఉంచండి, కావాలంటే హెచ్సియుకి ఇచ్చేసేయండి. రెండూ ప్రభుత్వ పరిధిలోనే ఉన్నప్పుడు వీటిని ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అప్పచెప్తున్నారు? ప్రభుత్వ భూములను మేము కాదనటం లేదు. హెచ్సియు కూడా ప్రభుత్వానికి సంబంధించిందే. కానీ వీటిని ఇతరుల పరం మాత్రం చేయొద్దు అనేది విద్యార్థుల సైడ్ నుంచి వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదన. కానీ ప్రభుత్వం మాత్రం వీటిని ఇతర వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా అక్కడ పులులు, సింహాలు, జింకలు ఇవన్నీ ఉన్నాయంటూ రకరకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇవేవీ లేవు, కానీ అక్కడ ఉంది గుంటనక్కలు అనేటువంటి మాటలకు సంబంధించి కూడా విద్యార్థులు వ్యతిరేకతను వ్యక్తం చేసి తమనే గుంటనక్కలను సంబోధిస్తున్నారంటూ వాళ్ళు ఆగ్రహం చెంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భూములను కేవలం యథాతథంగా ఉంచాలి. అక్కడ కొన్ని వేల జీవరాశులు బతుకుతూ ఉన్నాయి. జింకలు ఇప్పటికే కొన్ని ప్రాణాలు కోల్పోయినటువంటి వీడియోస్ కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అంతేకాదు ఆ యొక్క వన్యప్రాణులు ఏ రకంగా చనిపోతున్నాయి, తమ హాస్టల్స్ వైపు ఎలా వస్తున్నటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భూములు ఖచ్చితంగా హెచ్సియు పరిధిలోనే ఉండాలనేది విద్యార్థుల తరపు నుంచి వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదన. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.